పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉద్రిక్తతకు దారితీసింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంపై బీజేపీ గుర్తులు ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేశారని బీజేపీ ఆరోపించింది. డైమండ్ హార్బర్లోని పలు పోలింగ్ బూతుల్లో ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. కమలం గుర్తుపై టేప్ అంటించి ఓటు వేయకుండా చేశారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని గెలిపించుకోవడానికి అనుసరిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా అని ప్రశ్నించారు. ఫాల్టా అసెంబ్లీ సెగ్మెంట్ లోని బూత్ నెంబర్ 170, బూత్ నెంబర్ 189 తో పాటు పలు కేంద్రాల్లో ఈ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ వంటి నేతల అండతోనే ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభావిత పోలింగ్ బూత్లన్నింటిలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఫిర్యాదుపై పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషనర్ తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ స్పష్టం చేశారు. ఇక పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కొన్ని చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే రెండవ దశ పోలింగ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 39% పోలింగ్ నమోదవడం జరిగింది. అయితే టీఎంసీ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం మాత్రం ఆగట్లేదు. ఇటు బీజేపీ వ్యక్తులు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ కూడా మమతా బెనర్జీ అనేక పోలింగ్ బూత్ల వద్ద ఆరోపణలు చేయడం జరిగింది. మరి బీజేపీ నేతలు కూడా ఏదైతే ముఖ్యంగా ఇటు ఏదో టీఎంసీ నేతలు బీజేపీ నేత మాలవీయ ఈ టీఎంసీ చేస్తున్న అక్రమాలపైన, అదేవిధంగా బీజేపీ గుర్తు కనపడకుండా ఉండేందుకు టీఎంసీ నేతలు టేపు వేశారంటూ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఏదైతే టేపు వేసిన నియోజకవర్గాల్లో రీపోలింగ్ చేయాలంటూ కూడా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం దానిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ఎన్నికల కమిషన్ కూడా వెంటనే స్పందించి సంబంధించిన ఘటనకు సంబంధించిన తీరుపైన కూడా విచారణ జరుపుతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ టేపు వేసిన అంశాన్ని కూడా ఆయన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. బీజేపీ గుర్తు కనపడకుండా చేసి మమతా బెనర్జీ తన అల్లుణ్ణి అక్కడ అధికారంలోకి గెలిచేందుకు కుట్ర పంతున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. ఇక మమతా బెనర్జీ కూడా ఇటు ఏదైతే పోలింగ్ బూత్ల వద్ద రిగ్గింగ్ కు పాల్పడేందుకు భారీగా బీజేపీ నేతలంతా కూడా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆమె పోలింగ్ బూత్ల వద్దే బైఠాయించడం జరిగింది. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ మినహాయిస్తే ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రెండో దశ అంతా కూడా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. మరి ఇటు కేంద్ర బలగాలు కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ నేతలు బూత్ లోకి వెళ్లే క్రమంలో కొంతమంది కర్రలు కూడా విసరడం జరిగింది. వెంటనే భద్రతా బలగాలు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా మమతా బెనర్జీ ఇది బీజేపీ కుట్రలో భాగమే అంటూ కూడా ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇటు మొదటి దశలో ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్ రెండో దశకు వచ్చేసరికి టీఎంసీ వర్సెస్ బీజేపీ ఆరోపణలు, అదేవిధంగా ఒకరిపై ఒకరు ఈ యొక్క మాటల దాడులు చేస్తూ ఉన్నారు. మరి బీజేపీకి సంబంధించిన గుర్తు కనిపించట్లేదంటూ బీజేపీ నేతలు ఫిర్యాదు చేస్తే మమతా బెనర్జీ మాత్రం రిగ్గింగ్ కు పాల్పడేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆమె కూడా ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎటువంటి పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది అన్న దానిపైన కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ తో పాటు దేశ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొదటి దశలో దేశంలోనే రికార్డు స్థాయిలో 93% దాటి ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైన నేపథ్యంలో మరి రెండవ దశలో 142 స్థానాల్లో ఎటువంటి పోలింగ్ పర్సెంటేజ్ వస్తుందన్న దానిపైన కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి సాయంత్రం 6:30 వరకు కూడా ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించొద్దు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్ లో కూడా ప్రకటించడం జరిగింది. మరి ఒకవేళ 6:30 కంటే ముందే ఎవరైనా ఎగ్జిట్ పోల్స్ ని కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సో ఒకవైపు ఓటింగ్ పర్సెంటేజ్ పైన దేశవ్యాప్తంగా కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరోవైపు అసలు బెంగాల్లో ఏం జరగబోతుంది, మరి ఈ
పెరిగిన పర్సెంటేజ్ బీజేపీకి లభిస్తుందా లేదంటే టీఎంసీకి లాభం చేకూరుస్తుందా అన్న దానిపైన కూడా కొంత ఇటు భిన్న స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామంటూ కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోసారి మాదే అధికారం అంటూ కూడా టీఎంసీ తమ ధీమాను వ్యక్తం చేస్తుంది. మరి దీదీ వర్సెస్ దాదాగా ఈ యొక్క ఎన్నికల ప్రచార శైలి కావచ్చు లేదా ఈ నేతల మధ్యలో మాటల యుద్ధం కావచ్చు. మరి 4వ తేదీన ఈ ఓటర్లు ఎవరిని ప్రసన్నం చేసుకున్నారనేది కూడా తేలనుంది. మరి ప్రస్తుతం మాత్రం 1-2 చోట్ల మినహాయిస్తే మిగతా స్థానాలంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే ఓటింగ్ అయితే జరుగుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.